హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి ముందు రావడం జరిగింది. అదేమిటంటే మనకి సోమవారం నుండి అయితే పెన్షన్ల తనిఖీ అనేది జరగబోతుంది. పెన్షన్ల తనిఖీలలో మరీ ముఖ్యంగా మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించకపోతే మాత్రం మీ పెన్షన్ కూడా పోయే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి మీ పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంది. సో, నేను ఈ వీడియోలో చెప్పే ప్రకారం గనక మీరు చేసినట్లయితే ముందుగానే మీరు జాగ్రత్త పడినట్లయితే మీ పెన్షన్‌కి ఎలాంటి డోకా అనేది ఉండదు. సో, ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లో ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ గూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇకపోతే మనకి ప్రభుత్వం అనేది బోగస్ పెన్షన్స్ అన్నీ గూడా తనిఖీ చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. దీని ద్వారా ఎవరైతే అర్హత లేని వారు పెన్షన్ తీసుకుంటున్నారో వారందరి పెన్షన్స్ కూడా నిలిపివేయాలని చెప్పైతే ప్రభుత్వం భావిస్తుంది. దానికి సోమవారం నుండైతే పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది చేయబోతుంది. పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది ముఖ్యంగా ఎవరైతే ఇళ్లల్లో ఉండి మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారో, వారి పెన్షన్స్ అనేది వెరిఫికేషన్ చేయబోతుంది. అవి నిజంగానే మంచానికి పరిమితం అయిపోయి ఉన్నారు. వీరికి ఒక మనిషి సహాయం కావాల్సి వస్తుందా అని చెప్పి స్వయంగా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అనేది చేసి వారికి వైద్య పరీక్షలు కూడా చేస్తారు. ఆ వైద్య పరీక్షలు కూడా చేసి నిజమే అని నిర్ధారించుకున్న తర్వాతనే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదంటే మీ పెన్షన్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతుంది. ఈ వైద్య పరీక్షలు చేయడానికి లేదా వెరిఫికేషన్‌కి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ పెన్షన్‌దారుడు లేదా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, ఆ పెన్షన్‌దారుడితో పాటు ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్ ఉంటారో అంటే సహాయం చేయడానికి ఉంటున్నారో వారు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఆ పెన్షన్ వెరిఫికేషన్‌కి వచ్చినప్పుడు మీరు ఇతర గ్రామాలకు గాని, వేరే ఊర్లకు గాని ఏదైనా పనుల మీద వెళ్ళినట్లయితే ఆ పెన్షన్‌దారుడు ఆ పెన్షన్ వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు మీరు ఇంటికాడ లేరని జెప్పి రాసేస్తారు. తద్వారా మీ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్‌లో హోల్డ్ అవ్వడమే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాతే మీ పెన్షన్ అనేది మళ్ళీ కంటిన్యూ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మీరు వాళ్ళు వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అందుబాటులో అయితే ఉండాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా రెడీగా ఉండాలంటే మీరు వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు, వైద్య పరీక్షల్లో మీకు ఎంత పర్సెంటేజ్ ఉందని జెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దానికి సంబంధించిన ఏదైతే బాగాలేదో దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. వారికి చూయించాలి. ఇలా చూయిస్తేనే మీకు ఆ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్‌లో కంటిన్యూ అవుతుంది. లేదంటే మీ పెన్షన్ అనేది హోల్డ్‌లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ వెరిఫికేషన్‌లో గనక మీరు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పి వస్తే అంటే వైద్య పరీక్షలు చేస్తారు కాబట్టి ఎలిజిబిలిటీ కాదు అని వస్తే మాత్రం మీకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతుంది. మీరు ఆ ఎలిజిబిలిటీలో ఉంటేనే ఇక్కడ నుండి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది అంటే 24,000 పెన్షన్‌లయితే ప్రభుత్వం వెరిఫికేషన్ చేయబోతుంది. ఈ 24 పెన్షన్ ఈ 24,000 పెన్షన్‌లో మీ పెన్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకొని మీరు ఇతర గ్రామాల్లో గనక ఉన్నట్లంటే ఖచ్చితంగా సోమవారానికి మీరు మీ గృహంలో అందుబాటులో ఉండండి. వాళ్ళు వెరిఫికేషన్ ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఎవరైతే మంచానికి పరిమితం అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా ఇళ్ళ వద్దనే ఉండి వారు వెరిఫికేషన్‌కొచ్చినప్పుడు వారికి సహకరించినట్లయితే మీ పెన్షన్ అనేది ఖచ్చితంగా హోల్డ్‌లో లేకుండా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, మీరందరూ కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండండి. ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మీ పెన్షన్ అనేది ఖచ్చితంగా హోల్డ్‌లోకి వెళ్ళిపోతుంది. మీరు ఎలిజిబుల్ కాకపోతే మీ పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ మంత్ నుంచి మీ పెన్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్‌ని ప్రతి ఒక్క పెన్షన్‌దారుడికైతే షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్ ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.